ఇచ్చిన మామకి ఎలా వెన్నుపోటు పొడిచాడో అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ప్రతిరోజు వెన్నుపోటు పొడుస్తానే ఉన్నాడు. ఈరోజు రైతన్నకి గత ఏడాది పొడిచాడు రైతన్నకు వెన్నుపోటు, ఈ ఏడాది కూడా రైతన్నకు వెన్నుపోటు పొడిచాడు. రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక కొత్త పథకాన్ని తీసుకొని వచ్చారు. 2017 సంవత్సరంలోనే మేము అపోజిషన్ లో ఉన్నప్పుడే ప్లీనరీ సాక్షిగా 4 సంవత్సరాల పాటు 12,500 రూపాయలు ఇస్తాము అని చెప్పి ప్లీనరీ సాక్షిగా అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే రైతన్నకి పెట్టుబడి సాయం కింద 4 సంవత్సరాల్లో 12,500 చొప్పున 50,000 రూపాయలు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరు, అధికారంలోకి వచ్చినాక చేస్తానని 2019లో. 2018లో తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం రైతు బంధు అని చెప్పి పథకాన్ని తీసుకుని వచ్చింది. అప్పటి వరకు దేశంలో ఎక్కడా లేదు. రైతు భరోసా జగన్ గారు అనౌన్స్ చేశారు, తర్వాత ఇక్కడ రైతు బంధు వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి స్టార్ట్ చేశారు. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు 2019లో పీఎం కిసాన్ తీసుకుని వచ్చారు. ఎన్నికలకు 3 నెలల ముందు సంవత్సరానికి 3 విడతల్లో 3 రెళ్ళు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి. సో అప్పటి వరకు దేశంలో ఇటువంటి పథకమే లేదు. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. ఏ రోజు రైతన్నకి మంచి చేయాలని ఆలోచన చేసినటువంటి దాఖలాలు లేవు. వ్యవసాయం దండగా అన్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు అధికారంలోకి వచ్చే ముందు ఈయన చెప్పినటువంటి వాగ్దానం ఏంటంటే ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 రూపాయలు ఓన్లీ తెలుగుదేశం పార్టీ తరపున ఇస్తామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ తరపున అది వీళ్ళు ప్రభుత్వంలో ఇలా పార్టీకి సపరేట్ అన్నట్టు 20,000 రూపాయలు ప్రతి రైతుకి, ఆంక్షలు లేవు, ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఏడాదికి ఒకేసారి ఇస్తామని వాళ్ళు చెప్పారు. 2024లో అధికారంలోకి వచ్చారు. 2024 సంవత్సరంలో గుడ్డు సున్నా ₹1 ఇవ్వాల 20,000 ప్లేస్ లో కేంద్ర ప్రభుత్వం సపరేట్ వాళ్ళు 6,000 వాళ్ళు కామన్ గా ఇస్తారు ప్రతి సంవత్సరం. చంద్రబాబు నాయుడు గారు 20,000లో గుండు సున్నా. సరే ఈ ఏడాది ఆ 20,000 కలిపి ఇస్తారనే ఎదురు చూసినటువంటి రైతాంగానికి, ఎదురు చూసినటువంటి అన్నదాతని నట్టేట ముంచుతూ చంద్రబాబు నాయుడు గారు 14,000 ఇస్తా, అది కూడా 3 దఫాలుగా ఇస్తా, అది కూడా ఆల్రెడీ 7 లక్షల మంది కోత విధిస్తూ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 53,58,000 మంది రైతులకి ఆయన 12,500 ఇస్తా అన్నాడు. కానీ 13,500 4 అన్నది 5 ఏళ్ల పాటు కలిపి, ఏదైతే మేము అనుకున్నది 12,500 4 ఏళ్లు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 13,500 5 సంవత్సరాల పాటు రైతాంగానికి 53,58,000 మంది రైతులకు ఇచ్చారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 46 లక్షల మందికి, అది కూడా మొదటి ఏడాది 20,000 లేదు, రెండో ఏడాది 20,000 ప్లేస్ లో 14,000, అది కూడా 3 దఫాల్లో, అది కూడా 7 లక్షల మంది కోత విధించి. అంటే రైతన్నకి చంద్రబాబు నాయుడు గారు ఎలా వెన్నుపోటు పడిచారు, అన్నదాత సుఖీభవ ప్లేస్ లో అన్నదాతకి వెన్నుపోటు ఎలా పొడవాలనేది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పెద్ద పేపర్లో యాడ్లు ఇస్తూ మరి ఆయన చేసినటువంటి మోసాన్ని, ఆయన ఏ విధంగా రైతులకు వెన్నుపోటు పడిచాడో చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో మోసం చేస్తానే ఉన్నాడు రైతన్నైతే. ఒక్కటంటే ₹1 సాయం చేయకపోగా రైతన్న పరిస్థితి ఈరోజు అగమ్యగోచరంగా ఉంది. పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేదు, పెట్టుబడి సాయం లేదు. సరే ఇప్పుడన్నా ఇస్తాడులే, అది కూడా కలుపుకొని ఏదైనా అప్పులు తీర్చుకోవచ్చు అని అనుకుంటే ఇప్పుడు ఇంకా అప్పుల వారంలోకి నెట్టేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇస్తానన్నది ఒక 6,000 రూపాయల కేంద్రం ఇచ్చేసింది, అది కామన్, దానికి దీనికి సంబంధం లేదు. కానీ ఈయన ఇస్తానన్నది 20,000 ప్లేస్ లో మొదటి ఏడాది 20, రెండో ఏడాది 20, మొత్తం 40,000 రావాలి. ఆ 40,000 ప్లేస్ లో ఈ రోజు 14,000 ఇస్తాడంటే, అది కూడా ఈ రోజు 5,000 రూపాయలంట. అంటే 40,000 ప్లేస్ లో ఇప్పటి వరకు వచ్చింది కేవలం 5,000, అది కూడా 7 లక్షల మందికి కోతతో, అది కూడా ఈ రోజు వస్తుందంట 5,000 రూపాయలు. సో రైతాంగాన్ని మరొకసారి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా వెన్నుపోటు పొడిచాడనేది స్పష్టంగా కనపడతా ఉంది.